పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు. ఈ క్రొత్త దినాన్ని మాకు ప్రసాదించినందుకు నీకు కృతజ్ఞతలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము అని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు. నీవు అద్వితీయ దేవుడవు, సత్యవంతుడవు. మా జీవితాల్లో నీవు చేస్తున్న అద్భుత కార్యాలకు, నీ అపారమైన కృపకు నిన్ను స్తుతిస్తున్నాము. ప్రభువా, తెలిసి తెలియక మేము చేసిన పొరపాట్లను, పాపాలను క్షమించండి. మా తలంపుల్లో, మాటల్లో, క్రియల్లో, ఉద్దేశాలలో నీకు విరోధముగా ప్రవర్తించి ఉంటే నీ పరిశుద్ధ రక్తముతో మమ్మును కడిగి పవిత్రపరచండి. మా రుణస్థులను మేము క్షమించినట్లు మా అపరాధములను నీవు క్షమించు తండ్రి. దేవా, నా కుటుంబాన్ని, నా ఆత్మీయులను నీ రెక్కల చాటున భద్రపరచండి. అనారోగ్యంతో ఉన్నవారికి నీవు గొప్ప వైద్యుడవై స్వస్థతను దయచేయుము. మాకు కావలసిన అనుదిన ఆహారమును, వస్త్రమును నేడు మాకు అనుగ్రహించండి. మా పనులన్నింటిలో నీవే తోడుగా ఉండి దయచేసి మమ్ములను క్షేమంగా నడిపించండి. తండ్రి, మమ్ములను శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. ఈ లోకమాయలో పడిపోకుండా నీ వాక్యమనే వెలుగులో మమ్మును నడిపించండి. మాకు కలిగే ప్రతి సమస్యలోనూ నీవు మాకు తోడుగా ఉండి జయము దయచేయండి. ప్రభువా, మా దేశం మరియు ప్రపంచమంతటా నీ శాంతిని నెలకొల్పమని వేడుకుంటున్నాము. కష్టాల్లో ఉన్నవారిని, ఆకలితో ఉన్నవారిని ఆదుకోమని, అధికారులకు మరియు నాయకులకు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా హృదయాలను నీ వాక్యముతో నింపి, లోకము యొక్క ఆశలకు దూరంగా ఉంచి, ఆత్మీయంగా మమ్ములను బలపరచండి. ఇతరుల పట్ల ప్రేమను, సహనాన్ని చూపే మనసును మాకు ప్రసాదించి, నీ సాక్షులుగా మేము ఇతరులకు వెలుగునిచ్చేలా మమ్ములను వాడుకొనండి. మా నమ్మకాన్ని నీమీద మాత్రమే ఉంచి, ప్రతి అడుగులో నీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యాన్ని మాకు కలుగచేయమని అడుగుతున్నాను. ఈ రోజంతా నీ మహిమ కొరకు జీవించే కృపను మాకు అనుగ్రహించండి. మా ప్రార్థనలు ఆలకించి నీ రాజ్యము మాలో సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొనుచున్నాము పరమతండ్రి. ఆమేన్.